మీరు మేజర్గా చేయాల్సిన ఒక పరిహారం అన్నది శనీశ్వరుడికే. తర్వాత ఉన్నటువంటి పరిస్థితి కొద్దిగా సెటిల్ అవుతుంది. అంతవరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. నమస్కారం ప్రేక్షకులారా, ఇప్పుడు మనం ఆగస్ట్ నెల రాశి ఫలితాలు చూడబోతున్నాం. అందులో గ్రహచారం ఉంటుంది, మనకి ఒక్కొక్క రాశికి ఉన్న ఫలితాలు ఉంటుంది. అదేలాగా వాళ్ళకి ఉన్నటువంటి రెమెడీ ఏమిటి అన్నది కూడా ఉంటుంది. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గ్రహచారం ఎట్లా ఉందంటే మనకి 18వ తారీఖు వరకు సూర్యుడేమో కర్కటక రాశిలో ఉంటాడు, తర్వాత మనకి సింహరాశికి వచ్చేస్తాడు. అదేలాగా మనకి మంగళుడు కుజుడు మనకి మిథున రాశికి వచ్చేస్తున్నారు 4వ తారీఖున. బుధుడేమో మనకి 6వ తారీఖున కర్కటక రాశికి వచ్చేస్తున్నారు. శుక్రుడేమో మనకి కన్యా రాశికి వెళ్ళిపోతున్నారు. అదేలాగా మనకి రాహు కుంభరాశిలో ఉన్నారు, శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నాడు, కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. ఇదనమాట బేసిక్ గ్రహచారం. సో ఇప్పుడు వీక్ పాయింట్ అని చెప్తే ఈ గ్రహచారంలో మనకి శుక్రుడు నీచం అవుతున్నాడు కన్యా రాశిలో, అది ఒక వీక్ పాయింట్. సో దీనికి కౌంటర్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎట్లా ఉందన్నది చూద్దాం. ప్రేక్షకులారా, ఇప్పుడు మనం వృశ్చిక రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. రాశ్యాధిపతి అయిన మంగళుడు మనకి 4వ తారీఖున 8వ స్థానమైన మిథున రాశికి వెళ్ళిపోతున్నారు. రాశికి 9వ స్థానంలో మనకి సూర్యుడు, గురువు, బుధుడు అందరూ ఉంటున్నారు. వాళ్ళేమో మారుతారు. 23వ తారీఖు బుధుడు మారుతాడు సింహరాశికి, 18వ తారీఖు సూర్యుడు మారుతాడు. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి చాలా పాజిటివ్ అయిన విషయం ఏంటంటే శని వక్రమై వీళ్ళకి 3వ స్థానం ఒక రిజల్ట్, 4వ స్థానం ఒక రిజల్ట్ స్ట్రాంగ్గా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి. అదేలాగా మంగళుడు యొక్క దృష్టి ఏమో వీళ్ళకి 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంది. గురువు ఒక దృష్టి కూడా ఉంది ఆ 3వ స్థానంలో. శనీశ్వరుడు మీద కూడా గురువు ఒక దృష్టి ఉంది. సో కాబట్టి ఈ నెల మనకి చాలా పాజిటివ్ అయిన విషయాలు ఏమిటి అంటే ప్రాపర్టీ సేల్. ఫస్ట్ మనకి ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే అందులో మనకి లాభకరమైన రిజల్ట్స్ అన్నది వస్తుంది. అదేలాగా మనకి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ అంతా దొరుకుతుంది. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మంచి సపోర్ట్ అనేది మనకు ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అదేలాగా ప్రాపర్టీ పర్చేసింగ్ కూడా ఏదైనా డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఏదైనా ఉంది ఇన్ని రోజులు, అది ఏమీ సాల్వ్ కావట్లేదు అంటే ఈ నెల అది సాల్వ్ అయిపోతుంది. కొత్త ప్రాపర్టీ అనేది మీరు కొనుక్కోవచ్చు. ప్రాపర్టీ కానీ, వాహనాలు కానీ, కొత్త చదువులు ప్రారంభించడం కానీ ఇటువంటి విషయాలు సక్సెస్ఫుల్ అవుతుంది. అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది బెటర్ అయిపోతుంది. ఇది 100% పాజిటివ్ రిజల్ట్స్ అన్నది మనం చెప్పేది. కాకపోతే ఇప్పుడు 2వ స్థానాన్ని మనకి మంగళుడు చూస్తున్నాడు, 8వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మనం ఈ నెల కొద్దిగా బయటికి రాకుండా చూసుకోవాలి. అంటే పెద్ద ఫ్లాషింగ్గా మనం ఉండకూడదు, సైలెంట్గా మన పని మీద చేసుకొని వెళ్ళిపోవాలి. అటువంటి ఒక సినారియోలో మనం ఉంటే మనకి మంచిది. కుటుంబం సంబంధించిన విషయాలు, ఫండ్ ఫ్లో సంబంధించిన విషయాలు ఈ రెండు మనం చూసుకోవాలి. అది మన పార్ట్నర్ ఒక ఫ్యామిలీ సైడ్లో ఉన్నటువంటి విషయాలు మనం గమనించి చూడాల్సిన ఒక పరిస్థితి అనేది ఈ సమయంలో ఉంటుంది. మంగళుడు చూసేది మీకు 11వ స్థానాన్ని కూడా. కాబట్టి మీకు రావాల్సిన లాభాలు ఏమేమి మీకు 100% మీకు రావాలి, దాంట్లో న్యాయం ఉంది అన్నటువంటి విషయాలు. ఎందుకంటే శనీశ్వరుడు ఆ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి న్యాయం ఉంది అంటే ఈ టైంలో అదంతా మనకి వచ్చేస్తుంది. మొత్తం రాకపోయినా అట్లీస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ అయినా మీకు వస్తుంది. చెయ్యకూడిన పనులు ఏమిటి అంటే మేజర్గా స్పెక్యులేషన్ చేయకూడదు. మన జాతకంలో శనీశ్వరుడు కనుక వక్రంగా ఉంటే పుత్రప్రాప్తి, స్పెక్యులేటివ్ గెయిన్, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఇటువంటి విషయాలన్నీ వస్తాయి. లేకపోతే ఈ టైం పీరియడ్లో మనం స్పెక్యులేషన్ చేయకుండా ఉండడం మంచిది. అదేలాగా కొద్దిగా ఆరోగ్యం, మన తాతయ్య, నానమ్మ వాళ్ళ ఆరోగ్యం, అదేలాగా మన పిల్లల ఒక ఆరోగ్యం, మెంటల్ స్టేట్ ఇవన్నీ మనం గమనించి చూడాలి. మన మెంటల్ స్టేట్ కూడా మనం చూసుకోవాలి. ఎస్పెషల్లీ డెసిషన్ మేకింగ్ వచ్చేటప్పటికి చాలా కన్ఫ్యూషన్స్, అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది. ఎవరైనా ఒక పెద్దోళ్ళు ఒక అనుభవాన్ని మనం యూస్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి 9వ స్థానంలో సూర్యుడు, గురువు, బుధుడు అందరూ ఉంటున్నారు.
సో ఈ టైం పీరియడ్‌లో వాళ్ళ ఒక ఆశీర్వాదం అన్నది ఉంటది. పెద్దోళ్ళ ఒక ఆశీర్వాదం అన్నది ఉంటది. స్పిరిచ్యువల్‌గా ఉన్నటువంటి వారైనా ఉండొచ్చు, బిజినెస్‌లో పెద్ద ఎత్తుకెత్తిన వారైనా ఉండొచ్చు, చదువులో ఎత్తుకెత్తిన వారైనా ఉండొచ్చు. వాళ్ళ ఒక ఆశీర్వాదం, వాళ్ళ ఒక అనుగ్రహం అన్నది ఈ టైం పీరియడ్‌లో వస్తుంది. కొత్త బిజినెస్ కాంటాక్ట్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఒక పరిస్థితి అనేది తెలుస్తుంది. 18వ తారీఖు తర్వాత సూర్యుడు ఎప్పుడు మనకి 10వ స్థానానికి వచ్చేస్తాడో అప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది. అది మనకి ఆగస్టు 30 వరకు. తర్వాత ఉన్నటువంటి పరిస్థితి కొద్దిగా సెటిల్ అవుతుంది. అంతవరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. 23వ తారీఖున బుధుడు ఏమో సింహరాశికి వచ్చేస్తాడు. సో ఆయన వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత 7వ స్థానాధిపతి అయిన శుక్రుడు మీకు 11వ స్థానంలో ఉన్నా ఆయన నీచం అవుతున్నారు కాబట్టి, బుధుడు కూడా తనకి 12వ స్థానానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి కొద్దిగా ఆరోగ్యం అన్నది చూసుకోవాలి. ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూడాల్సిన ఒక విషయంగా ఈ టైం పీరియడ్లో ఉంటుంది. కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అన్నది ఫారిన్ వెళ్ళి చదవాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. బేసిక్గా శనీశ్వరుడు వక్రంగా ఉంటే వాళ్ళ జాతకంలో వాళ్ళకి ఈ టైం పీరియడ్లో మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కాకపోతే ఇది మంచిగా అవుతుంది. కొన్ని రోజుల్లో ఇది కూడా మారుతుంది. అంతవరకు కొద్దిగా మీరు ఓపిక పట్టండి. మీరు మేజర్గా చేయాల్సిన ఒక పరిహారం అన్నది శనీశ్వరుడికే. మీ క్షేత్రం దగ్గర ఉన్నటువంటి ఒక శనీశ్వరుడు వైభవంగా ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి రావచ్చు. శనివారం రోజున మొదటి హోరలో వెళ్ళి రావచ్చు. మీరు బయటికి వెళ్ళొచ్చు, వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అక్షయపురీశ్వరర్ శనీశ్వరుడికి పెళ్ళైన క్షేత్రం వెలాంగుళంలో ఉంది, తమిళనాడులో ఉంది. అక్కడికి వెళ్ళరండి. మంచి పరిహారం అనేది మీకు జరుగుతుంది.